ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండడం అంటే చాలామంది కొద్దిగా తప్పుగా అర్థం చేసుకుంటారు. అక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇండిపెండెంట్ అంటే స్వేచ్ఛ ఇవ్వాలి సార్, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవడం, ఇక్కడ ఇండిపెండెంట్ అంటే పాండమిక్ కోవిడ్ టైం చాలా వర్క్షాప్స్ చేశాను. వర్క్షాప్స్ చేసినప్పుడు చాలా మంది మదర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు అప్పుడు నాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే, ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా అడుగుతాను, నిజం చెప్పండి, మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఒక 10th క్లాస్ పిల్లలు అవ్వచ్చు, లేకుంటే అంతకంటే చిన్న పిల్లలు అవ్వచ్చు, ఎంతమంది మదర్స్ హ్యాపీగా ఉన్నారు అని అడిగితే మేబీ ఫ్యామిలీ పర్స్పెక్టివ్లో దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళ ఇండివిజువల్ ఐడెంటిటీ అని అడిగితే, సార్ యాక్చువల్గా పెళ్లికి ముందు నేను చాలా చేయాలనుకున్నాను సార్, పెళ్ళైన తర్వాత సంహవ్ ఈ బాధ్యతలకి నేను కట్టుబడిపోయి అన్ని వదిలేసి ఏదో వెనక్కి తిరిగి చూసుకుంటే నా కుటుంబం కనపడుతుంది కాబట్టి, కానీ నాకు మాత్రం ఇక్కడ నాకు ఆ లైఫ్ కానీ ఏది కనపడట్లేదు సార్ అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు చాట్ బాక్స్లో పెట్టండి. హౌస్ వైఫ్ ఈజ్ అ వండర్ఫుల్ ప్రొఫెషన్, నేను దాన్ని అస్సలు తక్కువ చేయను. కానీ ఎప్పుడు తెలుసా, ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళు ఆ హౌస్ వైఫ్ ప్రొఫెషన్ని రెస్పెక్ట్ ఇస్తారో అది నిజమైన థింగ్. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, చాలా మంది షీఈ్ హౌస్ వైఫ్, ఏముంది ఇంట్లో తనేం వర్క్ చేయట్లేదంట, కానీ హౌస్ వైఫ్ ఈజ్ అ వండర్ఫుల్ ప్రొఫెషన్. కానీ మీరు అది రికగ్నైజ్ చేయలేదంటే వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్రొఫెషన్స్ తనకి ఏదైనా ఉంటుంది. రికగ్నైజ్ చేస్తారా, తను ఎంతైనా కష్టపడుతుంది ఆ పనిని రికగ్నైజ్ చేయనప్పుడు. కానీ ఇక్కడ దాంతో పాటు నేను చెప్పేది అంటే, ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఫస్ట్ ఉమెన్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. సార్ మా కాపురాలు నిప్పులు పోయికండి సార్ అని హస్బెండ్స్ అనుకోవచ్చు, కానీ నేను ఒక విషయం చెప్తానండి. ఎందుకు ఇక్కడ వైఫ్ని ఇండిపెండెంట్గా ఉండమంటున్నానంటే, కుటుంబాన్ని లీడ్ చేసే బాధ్యత భర్తది, భార్యది. కాకుంటే సంహవ్ ఈ సొసైటీలో వేసిన ఒక ప్రీ డిటర్మైన్డ్ మైండ్ సెట్లో వాళ్ళ బౌండరీ ఏంటంటే, హస్బెండ్ వర్క్ చేస్తారు, వైఫ్ ఇంట్లో ఉండి ఫ్యామిలీని చూసుకుంటుండేది. కానీ ఒకవేళ హస్బెండ్ వర్క్ చేస్తూ వైఫ్ హౌస్ వైఫ్గా ఉండి తర్వాత పిల్లలు ఉన్నప్పుడు, ఒకవేళ ఏదన్నా హస్బెండ్కి జరగరాని సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని ఫైనాన్షియల్గా నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఎప్పుడైతే ఆ ఉమెన్కి మదర్గా ఒక హోమ్ మేకర్గా అక్కడే ఆగిపోయి ఉంటుందో, తను ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత సడన్గా లైఫ్లో వచ్చే కాన్సిక్వెన్స్ని ఎదుర్కోలేక చాలామంది కోవిడ్ టైంలో మీరు చూసినట్టయితే చాలామంది హస్బెండ్స్ అంత షార్ట్ టైంలో వాళ్ళకి అలా జరుగుతుందని తెలియకుండా చాలామంది హస్బెండ్స్ చనిపోతే వైఫ్స్కి ఏం చేయాలి తెలియక కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి. మీరు చేయాల్సిందేనంటే, దయచేసి మిమ్మల్ని ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీరు అందరూ వర్క్ చేయమని నేను చెప్పట్లేదు, కానీ ప్రతి ఒక్కరికి లోపల ఎక్కడో ఒక ప్యాషన్కి సంబంధించిన ఒక ఏరియా ఉంటుంది. ఒక్క టూల్ని యూస్ చేసుకొని మీ ప్యాషన్ని బయటికి తీసుకొని వచ్చి రోజులో మీకు దొరికే ఆ 2 గంటల టైం అయినా సరే, ఫస్ట్ పిల్లలకి ఇన్స్పిరేషన్ ఎవరంటే నాకు తెలిసి అమ్మా నాన్న. అందులో పర్టికులర్గా మదర్స్ వాళ్ళ డాటర్స్కి ట్రూ ఇన్స్పిరేషన్. ఎప్పుడైతే వాళ్ళు చూసి మా అమ్మ ఆల్రెడీ హోమ్ మేకర్గా గొప్ప ప్రొఫెషన్లో ఉంది, అట్ ద సేమ్ టైం తన సొంత ఖర్చుల కోసమో పిల్లల కోసం జరిగే ఖర్చుల్లో తన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది అని తెలిస్తే ఆ తల్లి చాలా ఆనందంగా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ వల్ల మీ లైఫ్ వెనక్కి తీసుకుని ఇప్పుడు నేను నా కాళ్ళ మీద నిలబడగలుగుతున్నాను, నేను చేయగలుగుతున్నాను అని చెప్పి ఒక సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది.